అండి. హాయ్. మీ పేరు? రాజేష్. రాజ్ కుమార్. బాలాజీ అండి. గోపి అండి. సాయితేజ. అభిలాష్. హరి. వెంకట్. రితేష్. వరుణ్. రిషి అండి. మేము క్రికెట్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ వస్తున్నాం. క్రికెట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడతా. తెలుగు క్రికెటర్స్ అయినా ఈ ఇద్దరిలో మీ ఫేవరెట్ ఎవరు? నితీష్ కుమార్ రెడ్డి అండ్ తిలక్ వర్మ. నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకని? బాగా ఆడుతున్నాడు. ఈ తక్కువ ఏజ్లోనే బాగా ఆ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తున్నాడు. అట్లా నేను తెలుగుని రిప్రజెంట్ చేస్తుండే చాలా బాగా ఆనందంగా ఉంది. ఇన్ఫాక్ట్ తెలుగు నుంచి ఇక్కడ నుంచి ఆడుతున్నాను బాగా స్టైల్గా, ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేస్తుంది. ఓకే. నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకండి? స్టైల్ ఎలగెన్స్. ఇద్దరు ఫేవరెటే. లాస్ట్ సౌత్ ఆఫ్రికా మీద అయితే తిలక్ వర్మ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు అనుకుంటా. ఇద్దరు ఆల్రౌండర్స్. కానీ రీసెంట్గా మొన్న జరిగిన మ్యాచ్ అడిలేడ్లో కామెంటేటర్స్ అనుకుంటా సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి అండ్ పెద్ద పెద్ద కామెంటేటర్స్ కంపేర్ చేస్తున్నారు. డెన్నిస్ లిల్లీ అని ఉంటారు, ఆయన ఆస్ట్రేలియన్ పెద్ద ఫేమస్ బౌలర్. ఆయనతో కంపేర్ చేస్తున్నాడు. అంటే యాక్షన్ ఆయనలాగా ఉంది. ఆయన మంచి అంటే లెజెండరీ ప్లేయర్ ఆయన. దీనికి తోడు ఫస్ట్ మ్యాచ్ లో కూడా వికెట్లు పడుతుంటే ఆపాడు ఆయన. సో ఇద్దరు ఫేవరెటే రైట్ నో. ఎందుకంటే నాకు టెస్ట్ క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి నితీష్ రెడ్డి అనే చెప్తాను. అలా అని కాదు, ఇద్దరు బాగా ఆడతారు. నా ఫేవరెట్ నితీష్ రెడ్డి. ఓకే. తిలక్ వర్మ. ఎందుకండి? అంటే నితీష్ కుమార్ న్యూగా వచ్చాడు కదా, సో తన పెర్ఫార్మెన్స్ కన్నా తిలక్ వర్మ పెర్ఫార్మెన్స్ ఇంకా ఐపీఎల్లో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి, సో ఐ మీన్ నితీష్ కుమార్ విల్ డెవలప్, బట్ కంపేర్డ్ టు యాజ్ ఆఫ్ నౌ తిలక్ వర్మ ఈజ్ బెటర్ దాన్ నితీష్ రెడ్డి. ఐ థింక్ ఇద్దరు ఫేవరెట్. సో నాకు ఐపీఎల్లో ముంబై ఇష్టం కాబట్టి తిలక్ వర్మ. ఆబ్వియస్లీ నితీష్. ఎందుకని? బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ వైజాగ్. ఓ, మీరు వైజాగ్. అండ్ అట్ ది సేమ్ టైం ఆస్ట్రేలియా ఈ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కదా. ఓకే. యా, అండ్ క్రూషియల్ టైంలో ఈయన కరెక్ట్గా నిలబడి ఈవెన్ ఫస్ట్ టెస్ట్ కూడా ఆయన వల్లే ప్లస్ అయింది మనకి. ఓకే. సో ఈవెన్ దో బౌలింగ్ అటాక్ తిలక్ ఈజ్ ఓన్లీ ఫర్ బ్యాటింగ్. సో నితీష్ ఆల్రౌండర్. సో ఈజ్ ఫీల్డింగ్ ఆల్సో వెరీ గుడ్. తిలక్ వర్మ. ఎందుకు? లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్, మంచి ఆడతాడు, చాలా బాగా ఆడతాడు. ఇద్దరిలో కూడా మంచి కాంబినేషన్ చెప్పారండి మీరు. ఇద్దరు చూసుకున్నట్లయితే తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్, అదేవిధంగా నితీష్ రెడ్డి ఆల్రౌండర్. ఈయన కూడా ఆల్రౌండరే. ఎక్కువగా చూసుకున్నట్లయితే తిలక్ వర్మ అనేది కొంచెం సీనియర్ ప్లేయర్, కొంచెం అవకాశాలు ఎక్కువ వచ్చాయి ముందుగానే. కొంచెం ఆయన ఏం చేశారంటే ఆయన వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం వల్ల కొంచెం మంచిగానే రీసెంట్లీ 2-3 సెంచరీస్ చేయడం కూడా జరిగింది. నితీష్ రెడ్డికి కూడా మంచి స్కోప్ ఉంది. అలానే నితీష్ రెడ్డి ఏమి తక్కువేం కాదు. నెక్స్ట్ అప్కమింగ్ టీమిండియాకి మంచి ప్లేయర్స్ కూడా ఈ ఇద్దరి తెలుగు స్టేట్స్ నుంచి. తిలక్ వర్మ రైట్ నా. ఎందుకని? ఈజీ లెఫ్ట్ హ్యాండ్ ఎలిగెంట్గా ఆడతాడు అండ్ ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు కాబట్టి నాకు అతని స్టైల్ ఇష్టం, బ్యాటింగ్ స్టైల్. సో లెఫ్ట్ హ్యాండ్ మేజర్లీ అది రీజన్. ఓకే. నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకు సార్? ఆల్రౌండర్. ఎందుకంటే మనకి బౌలింగ్ ఉపయోగపడతాడు, ప్లస్ బ్యాట్స్మెన్ కూడా హిట్టింగ్ చేయగలుగుతాడు. సో ఐ లైక్ నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకు సార్? అంటే ఎందుకు అంటే అట్లని తక్కువ తిలక్ వర్మ తక్కువ అని కాదు. సో నితీష్ కుమార్ రెడ్డి తన ఆడే తీరు కావచ్చు, మోర్ ఓవర్ కన్సిస్టెన్సీగా తను పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఆస్ట్రేలియా ఏదైతే పింక్ బాల్ టెస్ట్ ఉందో అందులో కూడా తనే హైయెస్ట్ స్కోర్. అంటే మంచిగా ఆ స్కోర్ని లీడ్ చేయడానికి అయితే తను ఉపయోగపడుతున్నాడు. మరో తక్కువ టైంలోనే తను ఆ ప్లేస్ని అయితే కన్ఫర్మ్ చేసుకున్నాడు. అండ్ నాకు అనిపిస్తుంది భవిష్యత్తులో హీ విల్ బీ ద మెయిన్ ప్లేయర్ అండ్ మేబీ కెప్టెన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. అదే ఒక తెలుగు ప్లేయర్గా తను కానీ వస్తే ఐ విల్ బీ ప్రౌడ్. నితీష్ కుమార్. నీకు? నితీష్ కుమార్ రెడ్డి. ఓకే. ఎందుకు? అంటే తను చాలా పూర్ స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాడు బికాజ్ ఆఫ్ హిస్ టాలెంట్. ఆ టాలెంట్ నాకు చాలా ఇష్టం. ఈవెన్ తన బ్యాటింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఓకే. తిలక్ వర్మ. ఎందుకు? రీసెంట్లీ ఫామ్ బట్టి ఫేవరెట్. ఓకే.